హలో ఎవ్రీవన్, ఈరోజు మనం హైదరాబాద్ టు వరంగల్ టూర్ ప్లాన్ చేసాం. ఏదో వీకెండ్స్ బోర్ కొట్టి ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్దామని ప్లాన్ అనమాట ఇది. చూద్దాం ఈరోజు మన జర్నీ ఏ విధంగా సాగుతుందో, ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంటామో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ, వాచ్ ఇట్. మార్నింగ్ 6:30కి మనం జర్నీ స్టార్ట్ చేసాము. ఈ జర్నీ వచ్చేసి మన సెక్రటేరియట్ నుంచి స్టార్ట్ అయింది. ట్యాంక్ బండ్ సెక్రటేరియట్ జర్నీ అయితే స్మూత్గా స్టార్ట్ అయింది. అప్పటికే వాకింగ్ చేసేవాళ్ళు, రెగ్యులర్ వర్క్ చేసుకునేవాళ్ళు అంతా స్టార్ట్ చేశారు. జర్నీ అంతా రోడ్ అయితే చాలా నీట్గా ఉంది. చుట్టుపక్కల మనం పచ్చదనం కూడా చూడవచ్చు. మార్నింగ్ సండే కాబట్టి కొంచెం రష్ తక్కువ ఉంది. చూడవచ్చు, మనం సూర్యోదయం కూడా చూడవచ్చు. సీనరీతో పాటు సూర్యోదయం. చక్కటి జర్నీకి స్టార్టింగ్. ప్రకృతి ఒడిలో జర్నీ అనేది ఒక వింత అనుభవం అనుకోవచ్చు. ఎదురుట్టు కూడా వెళ్ళే లైన్ ఇదే. రోడ్డు అయితే చాలా నీట్గా ఉన్నాయి. జర్నీ చేసినంత అనిపించలేదు. మన హైదరాబాద్ నుంచి ఎదగట్టు వెళ్ళే వాళ్ళందరూ అక్కడ ఆగి టిఫిన్ చేస్తున్నారు. అది వచ్చేసి మనకు భువనగిరి గుట్ట. కొంతమంది రోడ్డు మధ్యలో ఆగి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఎంట్రన్స్ ముందు కాకతీయ స్టైల్లో ఎంట్రన్స్ ఒకటి పెట్టారు. చుట్టూ పచ్చని పొలాలు, కళ్ళకింపుగా దృశ్యాలు చూడవచ్చు. చెట్ల మధ్యలోంచి వెళ్తున్న రైలు. ఏదైనా జర్నీ అనేది, కారు జర్నీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మన బైక్ జర్నీ అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఈ జర్నీ అనేది సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బండి ప్రాపర్ కండిషన్లో ఉందా లేదనేది ముందు చెక్ చేసుకోవాలి. జర్నీ ముందు పెట్రోల్, ఇంజన్ ఆయిల్ మార్చుకోవడం, బ్రేక్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా. హెల్మెట్ కంపల్సరీ అండి. వితౌట్ హెల్మెట్ బయటకి జర్నీకి రావద్దు. హెల్మెట్ మ్యాండేటరీ. మన ప్రాపర్గా మన లైన్లో మనం వెళ్తూ ఉన్నంత వరకు మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు. బట్ అప్పుడప్పుడు చెప్పలేం కదండి, జర్నీ అన్నప్పుడు ఎవడో చేసిన తప్పులకు కూడా ఒకసారి కరెక్ట్ పర్సన్ కూడా ప్రాబ్లం రావచ్చు. కానీ మనవంతుగా మనమైతే ప్రాపర్ జర్నీ ప్రాపర్ వేలో పోవడానికి, ప్రాపర్గా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఏదో ఫేమస్ చర్చ్ లాంటిది మనకు కనిపిస్తుంది దూరం నుంచి. ఇదేనండి 1000 స్తంభాల గుడి. వరంగల్ హన్మకొండకి ఎంటర్ అయ్యాం మనం. 1000 స్తంభాల గుడి. కాకతీయుల వైభవం, కాకతీయుల కళా దృష్టికి ఇవన్నీ తాత్కాణాలుగా చెప్పుకోవచ్చు.
11వ శతాబ్దంలో చాళుక్యుల శైలిలో కాకతీయ వంశానికి చెందిన రుద్రజయంచే నిర్మించబడింది. మొత్తం 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి 1000 స్తంభాల గుడి అనే పేరు వచ్చింది. వరంగల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో హన్మకొండలో ఉంది. కాజీపేట లేక వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చి బస్ ఆర్ ఆటోలో ఇక్కడ చేరుకోవచ్చు. త్రికూట ఆలయంలో ఈ రుద్రదేవుడు లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఏదైనా పాత వాళ్ళు గ్రేట్ అండి. వాళ్ళు చెక్కిన విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. టెక్నాలజీ లేని రోజుల్లోనే అంత చక్కగా పర్ఫెక్షన్తో చెక్కారన్నమే గ్రేట్. ఏకాగ్రతతో, ముందు చూపుతో, ఎంతో ప్లానింగ్ ప్రకారం చెక్కిన కట్టడాలు ఇవన్నీ. అదృష్టం ఏంటంటే ఇప్పటికీ అవి మనకి వారసత్వ సంపదగా నిలిచి ఉన్నాయి. ఇప్పుడు మనకు కనిపించేదే గుడి. ఇక్కడ చూసారా, నంది, నల్లరాతితో చెక్కబడిన నంది ఎంతో ఆకర్షణీయ. దీనిపై చెక్కిన గంటలు ఇవన్నీ కాకతీయుల యొక్క శిల్పకళ వారి ఇష్టానికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. నక్షత్ర రూపంలో ఉన్న గుడి అన్నమాట ఇది. మనకు కనిపించేదే, ఎదురు కనిపించేదే గర్భగుడి. ప్రస్తుతం అయితే కూలిపోయిన కట్టడాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం కోసం కష్టపడుతున్నారు. గుడి మీద బొమ్మలు అక్కడక్కడ పాక్షికంగా దెబ్బతిన్నాయి. చక్కని కట్టడం. మనకి ఇంత టెక్నాలజీ ఉన్నా కానీ ఈ రోజుల్లో మనం ఇలాంటి కట్టడాలు మనం చేయలేము. ఇది మాత్రం 100% గ్యారంటీ. గుడి వాతావరణం ఇప్పుడే ఎలా ఉందంటే ఒకప్పుడు ఎలా ఉండేదో ఊహించుకుంటేనే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. దీనికైతే ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదండి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపెన్ చేసే ఉంటుంది. హన్మకొండ 1000 స్తంభాల గుడికి రావాలనుకున్న వాళ్ళు బస్సుల ద్వారా కానీ ట్రైన్స్ ద్వారా కానీ ఇక్కడ చేరుకోవచ్చు. చలో ముందుకు ఇంకెళ్దాం. పక్కనే కొండ మీద ఒక టెంపుల్ ఉంది మనకి. ఇది వచ్చేసి శ్రీ హనుమద్గిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చూడదగ్గ టెంపుల్. ఈ కొండ ఎక్కితే మనకి టోటల్ హన్మకొండ కనిపిస్తుంది. పక్కనే చెరువు. కొండ మీదకి వెళ్ళడానికి రాతిపై చిన్న చిన్న మెట్లు చెక్కారు. ఆ మెట్ల ద్వారా మనం పైకి చేరుకోవచ్చు. పక్కన రైలింగ్ ఉంది సెక్యూరిటీ కోసం, భయం లేదు. లక్ష్మీనరసింహస్వామి ఎక్కడ కొలుదీరినా కానీ కొండల మీద ఆయన కొలుదీరి ఉంటాడు భక్తుల కోసం. ఆయన చేరుకోవాలంటే మనం కంపల్సరీగా కష్టపడి పైకెక్కి వెళ్ళాల్సిందే. షార్ట్ కట్స్ అంటూ ఉండవు.
ఈ గుడి యొక్క విశేషత ఏంటంటే, ఈ కొండ కింద వెలిసిన నరసింహస్వామి దగ్గర ఒక కొలను ఉంది. కొలను 365 రోజులు నీటితోనే ఉండి ఉంటుందంట. అదే విశేషం. ఎక్కడి నుంచి వస్తుందో వాటర్ తెలియదు. నిత్యం ఆదిశేషుడు ఇక్కడ తిరుగుతూ ఉంటారని భక్తుల నమ్మకం. పక్కనే శ్రీ అభయాంజనేయ స్వామి గుడి కూడా ఉంది. చెరువులో మొలిచిన నాచు, తామర మనం చూడొచ్చు. పక్కనే చిన్న శివాలయం. పైకి వెళ్తే మనకి శివుడు లింగ రూపంలో కనిపిస్తున్నాడు. వెయ్యి స్తంభాలకు వచ్చిన వాళ్ళు ఈ ప్రదేశాన్ని కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. అభయాంజనేయ స్వామి ఆలయం. ఇక్కడ నుంచి మనం బయలుదేరి భద్రకాళి టెంపుల్కి వచ్చామండి. భద్రకాళి టెంపుల్లో అమ్మవారు ఒకటే శిలపై చెక్కబడింది. రెండవ పులకేసి దీన్ని గుడిని కట్టినట్టుగా చరిత్ర చెప్తుంది. ఈ పక్కనే ఉన్న చెరువుని భద్రకాళి చెరువు అంటారు. ఈ చెరువు నుంచే వరంగల్ వాసులకు వాటర్ అందుతాయట. ఇక్కడ విశేషం ఏంటంటే, శివపార్వతులు ఇద్దరు లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో కనిపిస్తారు. భక్తులు అమ్మవారిని ఎంతో గొప్పగా సేవిస్తారు. ఇక్కడ నుంచి బయలుదేరి మనం వరంగల్ ఖిలా, వరంగల్ కోట, కాకతీయుల కోటగా చెప్పబడే కోటకి బయలుదేరాం. అంతా రాతి కట్టడం ఇప్పటికే చూడవచ్చు. శత్రువుల నుంచి తప్పించుకోవడం కోసం కాకతీయులు కట్టుకున్న కోట అన్నమాట ఇది. ఫస్ట్ మొదటగా ఇది చక్రవర్తి గణపతి దేవుడు 1199లో స్టార్ట్ చేశారు. చేయగా ఆయన కుమార్తె అయిన రాణి రుద్రమ్మదేవి ఈ కోటను పూర్తి చేశారన్నమాట. ఇక్కడ చూడదగ్గ విశేషాలు ఏంటంటే, కీర్తి తోరణాలు, స్వయంభూ శివాలయం, ఏకశిల గుట్ట, గుండు చెరువు, కుష్మహల్ వంటివి ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఈ కోట మహమ్మదీయుల దండయాత్రలో శిథిలావస్థ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ కోటలోకి మనకి ఎంట్రీ ఫీజు ఉంది, పర్ హెడ్ 25 రూపీస్. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్న కోట శిథిలాస్థితిలో చూడటం కొంచెం బాధాకరం విషయమే, కానీ చరిత్ర అంటే అంతే.
వారెంతో కష్టపడి ఇష్టపడి కట్టుకున్న కోట మన ముందు విరిగిపడి ఉంటే ఎంతో కొంత కష్టంగా అనిపిస్తుంది. చూడొచ్చు శిలాతోరణాలు, వరంగల్లో కాకతీయుల శిలాతోరణాలు. నంది విగ్రహం, చాలా సూక్ష్మంగా చక్కగా నీట్గా చెప్పాలనుకున్న విషయాన్ని వాళ్ళు చాలా చక్కగా చెక్కారు. శివాలయం విరిగిపడిన శిలలు, కోట భాగాలు, దేవతామూర్తి, అక్కడ కొన్ని విగ్రహాలు. విరిగిపడిన శిథిలాల్లోనే ఇంత చక్కటి విగ్రహాలు, ఇంత చక్కటి శిల్పకళ ఉందంటే ఇంకా అంతకుముందు ఎంత పెద్ద శిల్ప సంపద ఉండేదో మనం ఊహించుకోవచ్చు. చిన్న చిన్న డీటెయిల్స్ని వాళ్ళు ఎంతో చక్కగా నీట్గా చెక్కడం అనేది గొప్పతనం. శిలాశాసనాలు కూడా చూసుకోవచ్చు. మనకు కనిపించేదంతా ఒకప్పుడు వైభవం ప్రస్తుతం కుప్పకూలి శిథిలావస్థితిలో ఉంది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందంటే ఎంత వారైనా సరే, ఇటువంటి గొప్పవారైనా ఏదో ఒక రోజు తమ స్థానం కోల్పోవాల్సి వస్తుంది. ఎక్కడ చూసినా విరిగిపడిన రాళ్ళ రూపంలో ఉన్న కాకతీయుల వైభవం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం ములుగు బిల్లాకి వెళ్ళాము. ఇది మనం పార్ట్ 2లో చూద్దాం.